అంటే బాడీకి మైండ్కి అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం చాలా దగ్గరగా గుర్తుపెట్టుకోవాలి. డీప్ బ్రీదింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. అసలు మనకు డీప్ బ్రీదింగ్ గురించి తెలియదు. బెల్లీ బ్రీదింగ్ అంటాం, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మీరు డీప్ స్టడీ చేయండి, ప్రతి పేషెంట్ కూడా అడ్వైజ్ చేయండి. సో దట్ ఇట్ స్టిమ్యులేట్స్ ద పారాసింపాథటిక్ సిస్టమ్. డీప్ బ్రీదింగ్ అంటే అబ్డామినల్ బ్రీదింగ్ చేసినప్పుడు డయాఫ్రమ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుద్ది. దెన్ హార్ట్ రేట్ విల్ కమ్ డౌన్. తర్వాత మన మెదడుకి ఒక మంచి సంకేతం వెళ్తుంది, ఎస్ ఐఎమ్ సేఫ్ అనేటటువంటి. కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. దెర్ ఇస్ అ బిగ్ సైన్స్ బిహైండ్ ఇట్. మన థ్రోట్లో పారాసింపాథటిక్ సిస్టమ్ అనేది వైబ్రేట్ అయినప్పుడు మనం శాంతికి లోనవుతాం. అందుకే ఓం అనేటటువంటి శబ్దం చేస్తూ ఉంటారు. ఓం అనేది ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ వైబ్రేట్ అవ్వటం వల్ల పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అయింది. ఇట్స్ అ బిగ్ సైన్స్, బట్ వీ డోంట్ నో. జస్ట్ మనం దాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాం. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ గురించి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ గురించి మనం పేషెంట్కి మందులతో పాటు ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ విషయం మీరు అందరూ గమనిస్తారంటే నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. సో మీకు సైన్సు ఇవన్నీ బాగా తెలిసే ఉండొచ్చు, బట్ ప్రాక్టీస్ ఈజ్ ఆర్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ డెవలప్ దట్ ఆర్ట్. హౌ టు టాక్ విత్ ద పేషెంట్, హౌ టు టాక్ విత్ ద ఫ్యామిలీ, హౌ టు టాక్ విత్ ఎనీబడి. నీ నాలెడ్జ్ని మిగతా వాళ్ళకి షేర్ చేయడం ఎట్లా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ అసోసియేషన్. సో లాంగ్ లివ్ నాపా, లాంగ్ లివ్ నాపా, లాంగ్ లివ్ నాపా, లాంగ్ లివ్ నాపా. థ్యాంక్ యూ.